హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా. మరి క్యాబేజ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యాబేజ్ మంచూరియాకి ముందుగా క్యాబేజీని ఈ విధంగా తురిమి ఉంచుకోవాలి. దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీనిలో క్యాబేజీ తరుగుని యాడ్ చేసి తురిమిన దాన్ని ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ ఈ క్యాబేజీ తురుముని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని మొత్తం మనం పిండేసాం కాబట్టి బాల్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం నీటిని ఏమీ ఇందులో ఎక్స్ట్రాగా కలపాల్సిన అవసరం లేదండి. వీటిని ఇలాగే బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. తయారు చేసుకున్న బాల్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. నూనె బాగా వేడెక్కింది. ఇందులో ఈ మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా వదిలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో అన్ని వైపులా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ మంచూరియన్ బాల్స్. ఇప్పుడు వీటిని టిష్యూ వేసిన పేపర్లోకి తీసి పెడదాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం. వేడెక్కింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. చిన్న ముక్క అల్లం తరుగుని యాడ్ చేసుకుందాం. అల్లంని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. అదేవిధంగా వెల్లుల్లి తరుగుని కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ తరుగు 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను. పెద్ద మంట మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయాయండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేద్దాం. అలాగే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. టమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ½ టేబుల్ స్పూన్ వెనిగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకొంచెం స్పైసీగా ఉండడానికి చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుందాం.
మంచూరియన్ బాల్స్కి మనం యాడ్ చేసిన కెచప్లు, సాస్లు ఇవన్నీ సమంగా పట్టే విధంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని చల్లి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ మంచూరియన్ రోల్స్ తయారైపోయాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.